ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక 20వ పద్యాన్ని చూస్తున్నాం. కన్నవారల మున్నుగారాగృహంబున విడిచి పరితివి నీ కడిమియేమి, పగవాడు పురిటిలో పట్టినెత్తుకుపోవ, పగవాడు పురిటిలో పట్టినెత్తుకుపోవ తమకించుచున్న నీ ధైర్యమేమి. ముద్దుమన్మని గోప్యముగా నుండు బంధింప, తెలియనట్లున్న నీ తెగువయేమి. వైరి ధాటికి ఓడి వనది మధ్యంబునందు నిలుకట్టుకొన్న నీ బలిమి ఏమి. విరిగి తిరిగెన్నడెన్నడో తరియరింగి, ఒరుల నడచితివది ఏమి భరము నీకు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ, హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. ఇది వ్యాజస్తుతి శతకం, తెలిసిన విషయమే కదా మీకు. నీ గొప్పతనం ఏంటయ్యా, అసలు నువ్వు ఏం చేసావని ఎక్కడికెక్కడికే పారిపోయి దాక్కుంటూ అక్కడ అవకాశం దొరికినప్పుడు శత్రువు ఆదమర్చి ఉన్నప్పుడు దాడి చేశావు కదా అంటున్నాడు. కన్నవారల మున్ను కారాగృహంబున విడిచి పారితివి నీ కడిమి ఏమి. ఆనాడు అమ్మా నాన్నల్ని చెరసాలలో వదిలేసి పారిపోయిన నీ పరాక్రమాన్ని గురించి ఏమని చెప్పుకోవాలయా. పగవాడు పురిటిలో పట్టి నెత్తుకుపోవ తమకించుచున్న నీ ధైర్యమేమి. శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడు పురిటి కందైనటువంటి నీ కుమారుడు ప్రద్యుమ్నుడిని ఎత్తుకుపోయినప్పుడు నీవు చూపించిన తెగువు అబ్బో ఎంత గొప్పదో కదా. ముద్దు మన్మని గోప్యముగా నుండు తెలియనట్లున్న నీ తెగువయేమి. ముద్దుల మనమడైనటువంటి అనిరుద్ధుని బాణాసురుడు తీసుకువెళ్లి బంధించినప్పుడు ఏమీ జరగనట్టుగా ఉన్న నీ ధైర్యాన్ని ఏమని చెప్పుకోవాలయా. వైరి ధాటికి నోడి వనది మధ్యం నందు నిలుకట్టుకొన్న నీ బలిమి ఏమి. అబ్బో, జరాసంధుని యొక్క దాడికి తట్టుకోలేక మధురను వదిలేసి పారిపోయి సముద్రం మధ్యలో ఇల్లు కట్టుకున్నటువంటి అబ్బో నీ బలాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది కదా స్వామి. విరిగి తిరిగెన్నడెన్నడో తరియరింగి, తిరిగి అక్కడ దాక్కుని ఎప్పుడో సమయం దొరికినప్పుడు శత్రువులను సంహరించేటటువంటి నీ పరాక్రమాన్ని గురించి ఏం చెప్పుకోవాలయా. ఒరులు నడిచితివది ఏమి భరము నీకు. నీ నీళ్ళన్నీ కూడా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ, హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. నీ నీళ్ళన్నీ కూడా చిత్ర విచిత్రాలే కదయ్యా స్వామి. ఏమో గాని ముందు ఈ శత్రువులను సంహరించి హత విమత జీవ, ఇతర మతాల యొక్క అంటే ఇతర మతాలను గౌరవిస్తూ నీకు తిండి కూడా లేకుండా చేసి నేను అడుక్కొచ్చి నీకు పెడితే నువ్వు తినే పరిస్థితి తెచ్చుకున్నటువంటి ఓ ఆంధ్రదేవా, ముందుగా శత్రుమూకల్ని సంహరించి నీ పరాక్రమాన్ని చూపించు అని అడుగుతున్నాడు కాసుల పురుషోత్తమ కవి. కన్నవారల మున్ను కారాగృహంబున విడిచి పారితివి నీ కడిమి ఏమి, పగవాడు పురిటిలో పట్టినెత్తుకుపోవ తమకించుచున్న నీ ధైర్యమేమి. ముద్దుమన్మని గోప్యముగా నుండు బంధింప, తెలియనట్లున్న నీ తెగువయేమి. వైరి ధాటికి నోడి వనది మధ్యమునందు ఇలు కట్టుకొన్న నీ బలిమి ఏమి. విరిగి తిరిగెన్నడెన్నడో తరియరింగి, ఒరుల నడచితివది ఏమి భరము నీకు. తిరిగి వాళ్ళెప్పుడో ఆదమర్చిపోయి ఉన్నప్పుడు శత్రువుల మీద దాడి చేసి వాళ్ళని సంహరించావు. ఏం గొప్పతనం అయ్యా నీ దిశలో.
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. స్వస్తి.